మరి దైవజనులకి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని మన ముందుకు వెళ్దామండి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం రాజా. ఇదిగో నా ప్రభా, నీ శుక్రవారం ప్రభా, మరి ఈరోజు ప్రభా నీ 7 మాటల్లో ప్రభా మరి ధ్యానించుకుని భాగ్యాన్ని నాకును ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయ్యా, అర్హురాలను అయితే కాదు కానీ ప్రభా, ఇదిగో నా ప్రభా మీరు నిలబెట్టారని నేను ఆశపడుతున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, నేను మాట్లాడటం కాదు కానీ ప్రభా మీ ఆత్మతో నన్ను నడిపించమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా తండ్రి, మీరు నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు ఇక్కడ రూఢీపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఈ చిన్ని ప్రార్థన, కొద్ది ప్రార్థన పాదాలు చెంత పెడుతున్నాను. యేసు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. యోహాను 19వ అధ్యాయము 26, 27 ఒకసారి చదువుకున్నామండి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. చాలండి. యేసుప్రభు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారండి? ఆయన నిజంగా సిలువ వేయబడి ఉన్నారు. ముళ్ళ కిరీటం, ఒంటి నిండా కొరడాతో దెబ్బలు, మరి చేతులకు కాళ్లకు మేకలతో. మరి ఆయన బాధ్యత, అప్పటికి కూడా ఆయన బాధ్యత మర్చిపోలేదండి, ఆయన ప్రేమ మర్చిపోలేదు. మరి తన తల్లిని చూచి మరి ఏమన్నారండి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అనేసి ఆయన అప్పగించారు. మరి ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారు కదండి, ఆయన కిందకి రాలేని స్థితి. ఆయన కిందకు వచ్చి కనీసం ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు. ఆ సమయంలో కూడా తన తల్లిని అయితే మర్చిపోలేదండి. తన ప్రేమను కనపరిచారు, అలాగే తన బాధ్యతను కూడా మర్చిపోలేదండి ఆయన. మరి రీతిలోనే తన యొక్క బాధ్యత వేరే ఒకరికి ఇవ్వడానికి ఆయన ఆశపడ్డారు. మరియమ్మ గారు అంటండి, మొదటి మన యేసుప్రభు వారు మరి కన్యగా ఉన్నప్పుడు మరి జన్మించారు కదండి, అలా మీ అందరికీ తెలిసిందే. మరి యేసుప్రభు వారు కాక మరి మరియమ్మ గారికి 4 కుమారులు ఉన్నారటండి. ఆ 4 కుమారులు పేర్లు ఒక్కసారి చదువుతాను. సరే, మత్తయి 13:55 చదువుకుందామంట ఒకసారి. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతడి తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయాను వారు ఇతని సహోదరులు కారా? చాలండి. చూడండి, మనము మత్తయిలో చూసుకుంటున్నామండి, మత్తయి సువార్తలోని. మరి ఆయన మరియమ్మ గారికి మొదటిగా కుమారుడు మన యేసుప్రభు వారు అయితే, మరి తర్వాత 4 కుమారులు జన్మించారంట. అయినా కూడా మరి యోహాన్ గారిని ఇదిగో నీ తల్లి అని మరి యోహాన్ గారికి మరి మరియమ్మ గారిని అప్పచెప్పారు. మరి ఆ సమయంలో 4 యొక్క కుమారులు మరి తన యొక్క సహోదరులు గుర్తు రాలేదండి. ఎందుకంటే 27 ఒకసారి చూద్దామండి. యోహాను 27, 19వ అధ్యాయం 27. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. యేసుప్రభు వారండి మరి కిందకి రాలేని స్థితి, మరి కిందకి వచ్చి మరి ఏ బాధ్యత కూడా చేయలేని స్థితిలో ఉన్నారు కదా. ఆ స్థితిని చూచి ఇంకా ఆయనకి అనిపించిందండి. ఆయన అయితే యేసుప్రభు వారికి తెలుసండి 3వ దినాన్ని ఆయన ఆరోహణ అవుతారని. కానీ వారి బాధ్యత అయితే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే యోహాని గారికి ఇవ్వాలనుకున్నారంట అండి, ఆశపడ్డారంట. ఎందుకంటే యోహాని గారి దగ్గర నమ్మకత్వాన్ని చూసారంట, ఆయన దగ్గర నుంచి చూసారంటండి. ప్రతి విషయంలోని ఆయనకున్న నమ్మకత్వాన్ని ప్రతిదీ కూడా ఆయన అనుసరించారంట. అలాగే యేసుప్రభు వారు సమస్తం ఎరిగినవాడు కదండి. సమస్తము మన హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి ఆలోచన కూడా ఆయన ఎరిగినవాడు కాబట్టి యోహాని గారు అయితే నా తల్లిని బాధ్యతగా చూసుకుంటారు. యోహాని గారు అయితే నా తల్లిని ఏ కష్టము రాకుండా నా వాళ్ళే నా తల్లిని చూసుకుంటారనే నమ్మకం యేసుప్రభు వారికి యోహాని గారి మీద వచ్చిందంటండి.
మరి ఈ రోజుల్లోనే మనం చూస్తున్నాం. అనేక వృద్ధాశ్రమాలు వస్తాయి కదండి, అనేక మరి తల్లిదండ్రుల్ని వాళ్ళ ఆస్తులు రాయించేసుకోవడం, వాళ్ళని లెక్క చేయకపోవడం, వాళ్ళని ప్రేమించకపోవడం, వాళ్ళ బాధ్యత నెరవేర్చకపోవడం. అటు రీతిలోనే మరి ఒక ఒక సన్నివేశం వస్తుందంటే ఇంకొకటి అలా పెరుగుతూనే ఉన్నాయి, కానీ మనం తగ్గలేదు లోకపరంగా చూస్తామంటే. మరి మన తల్లిదండ్రుల బాధ్యత, మరి యేసుప్రభువు గారు ఎలాగైతే ఆయన బాధ్యత మరి తీర్చారో, మరి అలాగే మన తల్లిదండ్రులు మనం చూస్తున్నామా? అసలు మన బాధ్యత నెరవేరుస్తున్నామా? మరి మరియమ్మ గారండి, ఆవిడ కన్యగా ఉన్నప్పుడే మన యేసుప్రభువుని మరి ఆవిడ కన్నాడు కాబట్టి ఆ 9 నెలలు అంటండి ఎన్నో అనేక బాధలు అంటండి, అనేక నిందలు, అనేక ఇబ్బందులు పడుతూ ఆవిడ మన యేసుప్రభు గారిని జన్మించారంటండి. అయితే సిలువలో ఉండి అవన్నీ కూడా యేసుప్రభు గారు జ్ఞాపకం చేసుకున్నారంట. నా తల్లి నీ కోసం అనేక బాధలు భరించింది, అనేక నిందలు భరించిందని, అనేక అవమానాలు నీ కోసం భరించిందని నిజంగా ఆయన ఆ శిలువలో ఉంటూ కూడా ఆయన మంటటెండలో అంత బాధపడుతూ కూడా మరి అమ్మగారిని మరి మర్చిపోకుండా ఆ బాధ్యత వేరొకరికి అప్పచెప్పడానికి ఆయన ఇష్టపడ్డారు. మరి అటు రీతిలో మనం ఉంటున్నామండి. మనకి చిన్న కాలిన, చిన్న దెబ్బ తగిలిన, లేకపోతే చిన్న ఏమైనా కట్ అయినా మన పక్కన ఎవరైనా జ్ఞాపకం చేసుకోండి, ఆ దెబ్బనే చూసుకుంటారు. ఎంత సమస్య అయినా సరే దాన్ని లెక్క చేయకుండా మనకైనా మన చేతికైనా గాయం, మనకి ఏమైతే బాధ పెడుతుందో దాన్ని చూసుకుంటాం తప్ప మన తల్లిదండ్రులు అట్టి రీతిలో మనం ప్రేమిస్తున్నామా? మన లోకపరంగా మన తల్లిదండ్రులు, ఈ లోకానికి కారణం మన తల్లిదండ్రులు కాబట్టి మనం రావడానికి, మరి ఆ తల్లిదండ్రులు చివరి గడియ వరకు మనం అసలు మరి వాడిని విడిచిపెట్టకూడదండి. వాళ్ళ ముదిమి వచ్చే వరకు కూడా మనం మరి వాక్యంలో ఉంటదండి. ఒక మాటకి నేను చెప్తాను. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఎంత చక్కగా దేవుడు రాసి ఉన్నారు కదండి. ముందుగానే వాక్యంలో రాసి ఉన్నారండి, బైబిల్లో రాసి ఉన్నారండి. ఈ దేవుడు ముందుగానే మన తల్లిదండ్రులు అంటండి మనం అసలు విడిచిపెట్టకూడదంటండి, మరి లెక్క చేయకుండా ఉండకూడదంట, నిర్లక్ష్యం చేయకూడదంటండి. ఎంత చక్కగా లిఖితంగా రాశారు కదండి ఆయన. మరి అటు రీతిలోనే ఆయన కూడా అదే నెరవేర్చారండి. మరి మనకి చెప్పడమే కాదు, ఆయన కూడా చేసి ఉన్నారండి. మరి అలాంటి బాధలు కూడా మరి ఆయన నిజంగా తల్లికి వేరే ఒకరిని అప్పచెప్పడం అన్నది, ఆయన బాధ్యత తీర్చుకోవడం అనేది ఎంతగానో మరి చూస్తున్నాము. అలాగే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో 5:16 చూడండి, మన 10 ఆజ్ఞలు ఇచ్చారు కదండి యేసుప్రభు వారు. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదండి? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అటు రీతిలో మనం ఉంటున్నామండి. మన లోకపరంగా మనం ఉంటున్నాము. తల్లిదండ్రులు ఎట్టువాడైనానండి, మనం మన బాధ్యత, మన ప్రేమ ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదండి. లోకపరమైన వేరే ఆలోచనలే కాదు, వాళ్ళ దగ్గర ఆస్తి ఉందని కాదు, ఆస్తి లేదని కాదు, ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులని మనల్ని ఎందుకు అంటారు పిల్లలు? ఇప్పుడు మనం కనడానికి వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ముదుగు వచ్చే టైంలో మమ్మల్ని చూస్తారనే ఆశతోనే కదండి మరి కని మరి ఇంతవరకు పెంచి వాళ్ళు పెద్ద చేసి వాళ్ళ బాధ్యతలన్నీ తీర్చుకుంటారు. కానీ అలాంటి మరి మనం కూడా మరి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అయిన దాన్ని మనం కూడా ఆచరించాలని నేను అడుగుతున్నానండి. అలాగే తల్లిదండ్రులు మరి వాళ్ళ బాధ్యత తీసుకోపోయినా వాళ్ళ బాధ్యతగా మన వైపు మనల్ని చూస్తేనే మన బాధ్యత నెరవేర్చాలి కదా అని అంటారండి. కానీ అది కరెక్ట్ కాదండి. కానీ మనం తల్లిదండ్రులకి మనం ఎంత మనము ప్రాధాన్యత ఇస్తామో మన బిడ్డలు కూడా మనకి అంతే ప్రాధాన్యత ఇస్తారండి. మనం ఏది వింటుతామో అదే కదండి కోస్తాము. అట్టి రీతిలోనే మనం ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నారు. మరి అదేగా మరి దేవుడు ఎలాగైతే మరి యోహాను గారిని మరి తల్లి మరియమ్మ గారికి మరి ఎలాగైతే బాధ్యతను అప్పగించారో అలా అట్టి రీతిలోనే మనం కూడా యోహాను గారి వలె
దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలండి. ప్రతిదీ ఇప్పుడు యోహాను గారి దగ్గర నమ్మకాన్ని చూసే కదండి మనకి నా తల్లినైతే యోహాను చూస్తారనేసే కదా తల్లిని చెప్పారు. అట్టి రీతిలోనే మనం కూడా అట్టి రీతిలోనే ఉండాలండి. అలాగే దేవుడికి నమ్మకంగా మనం ఉందామండి. ఎందుకంటే ఆయన మనం ఉన్నామంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రణాళిక ఆయనకు ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్కరికి పాటలు పాడే ఇది ఇస్తాడండి, ఒక్కొక్కరికి వాక్యం చదివే జ్ఞానం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎంచిపెడదు. అంటే అందులో మనం నమ్మకంగా ఉండాలంటండి. యేసుప్రభు వారు అదే నమ్మకాన్ని కోరుకుంటున్నారు మన పట్ల. అలాగే మరి తన తల్లిని మరి ఎట్టి రీతిలో అయితే మరి తన తల్లి యొక్క బాధ్యతని నెరవేర్చుకున్నారు, అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనం నెరవేర్చాలని చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక.